క్రియాశీలక సభ్యత్వం భావోద్వేగంతో కోరుకున్నది అని మంత్రి నాదెళ్ల మనోహర్ అన్నారు. ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ చేస్తున్న పోరాటంలో భాగమయ్యేందుకు మేము కూడా అంటూ ముందుకు వచ్చారు. కోవిడ్ సమయంలో కూడా 1,00,000కు పైగా సభ్యత్వం జరిగింది. గత సంవత్సరం 6.5 లక్షల సభ్యత్వం తీసుకున్నారు అని అన్నారు. సభాధ్యక్షుడు మండల్ రాజేష్ గారికి, సోదరుడు అమిశెట్టి వాసు గారికి, రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ కోసం మనందరితోటి అహర్నిశలు కార్యక్రమం విజయవంతం జరగాలనే తపనతో పనిచేసిన మన కళ్యాణం శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా ఐటీ విభాగానికి మొదటి నుంచి కూడా పార్టీ కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితోటి ఇతర దేశాల్లో అవకాశాలు ఉన్నా కూడా మన దేశంలోనే ఎక్కువ సమయం కేటాయించి పార్టీ కోసం అంకిత భావం చేస్తున్న మన ఐటీ విభాగం అధ్యక్షుడు మిర్యాల శ్రీనివాస్ గారికి, స్థానికంగా ఉన్న వీర మహిళా రీజనల్ కోఆర్డినేటర్లకి, వివిధ విభాగాల సభ్యులకు, అదేవిధంగా విజయవాడ పట్టణ డివిజన్స్లో పోటీ చేసి కొంతమంది పార్టీ కోసం రాత్రింబవలు కృషి చేసి నిలబడిన వ్యక్తులు, వారితో పాటు ఈరోజు ఆ డివిజన్ అధ్యక్షులుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. నిజంగా చెప్పాలంటే క్రియాశీలక సభ్యత్వం ఒక ఎమోషన్. పార్టీతో మనం ఒక కుటుంబ సభ్యులుగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ప్రయాణంలో మన అడుగుజాడలు కూడా ఉండాలని, ఆయన చేసిన కృషిలో కొంతవరకు మనం ఏదో విధంగా భాగస్వాములు అవ్వాలని తపనతోటి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది జన సైనికులు, వీర మహిళలు నిల్చున్నారు. మొదటి సంవత్సరంలో ఆ రోజు కరోనా తీవ్రంగా ఉన్నప్పుడు 1,00,000 సభ్యత్వం చేయగలిగాం 2021లో. 2022 వచ్చే వరకు సుమారు 3,50,000 సభ్యత్వం చేయగలిగాం. గత సంవత్సరం 2023లో అది 6,47,000కి మనం రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్ళగలిగాం. భారతదేశంలో ఈ రోజుకి కూడా ఏ రాజకీయ పార్టీ తన సభ్యులను ఒక కుటుంబ సభ్యులుగా భావించుకుని వాళ్ళకి రక్షణే కాకుండా ధైర్యం నింపే విధంగా, వాళ్ళకి ఒక మనస్ఫూర్తిగా వాళ్ళకి ఒక అవకాశం, ఒక వేదిక, అద్భుతమైన భవిష్యత్తు ఉందనే ఒక నమ్మకంతో వచ్చిన వాళ్ళందరినీ కూడా గౌరవించుకోవాలనే ఆలోచనతో మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ క్రియాశీలక సభ్యత్వం ఆ రోజు ప్రారంభించాం. చాలా సందర్భాల్లో మనం చూసాం, ఎంతోమంది మన యువత పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు ర్యాలీల్లో చిన్న చిన్న గాయాలు, ఆ బైక్ ర్యాలీస్లో, అదేవిధంగా ఎక్కువ శాతం మన పార్టీలో యువత కష్టపడి పనిచేస్తున్న వాళ్ళంతా కూడా ప్రతిరోజు చిన్న చిన్న పనులు చేసుకుని కుటుంబాలని నడుపుకొని వాళ్ళ చేతుల పైన ఎంతో నిలకడగా భవిష్యత్తు పైన ఎంతో ఆశ పెట్టుకొని నిజాయితీగా పనిచేయాలనే ఆలోచనతో నిలబడిన వ్యక్తులందరికీ కూడా వారి కుటుంబంలో ఒక ప్రమాదం జరిగితే మనం ఆదుకోవాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం తీసుకొచ్చాం. 500 రూపాయలు కట్టి సభ్యత్వం తీసుకుంటున్నారంటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఎటువంటి వ్యక్తులకి ఈ 3 సంవత్సరాల్లో దాదాపు మనం 20 కోట్ల రూపాయలు మనం ఇచ్చాం. 20 కోట్ల రూపాయల్లో ఎంతో బాధాకరమైన విషయం ఏంటంటే మనం ఒక 344 జన సైనికులు ప్రాణాలు కోల్పోయారు. కానీ కోల్పోయిన ప్రతి కుటుంబానికి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే నిధులను రుణమాఫీకి వినియోగించాలని, ఇతర అప్పులకు ఎట్టి పరిస్థితుల్లోనూ జమ చేయొద్దని తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సూచించారు. ఈ విషయంలో రైతులను ఇబ్బంది పెట్టవద్దని అన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ప్రజాభవన్లో బ్యాంకర్లతో ఆయన సమావేశం నిర్వహించారు. ఒక చిన్న విషయం మీకు గుర్తు చేయాలి. కార్పొరేట్ సెక్టర్లో కూడా మీరు లాంగ్ పెండింగ్ డ్యూస్ ఉంటే యూ గో ఫర్ ది ఓటీఎస్, వన్ టైమ్ సెటిల్మెంట్. వాట్ ఈస్ ఇట్? వన్ టైమ్ సెటిల్మెంట్ విల్ ట్రై టు రెడ్యూస్ ది అమౌంట్ అండ్ టేక్ ది మనీ ఫ్రమ్ ఏ ప్రమోటర్. ఇక్కడ 31,000 crores ఉంటే కూడా we are not asked for the one-time settlement. We are paying total amount. ఇది ఒక రకంగా రుణాలు తీసుకున్నటువంటి వాళ్ళకి
ఎట్ ఏ టైం కట్టేటప్పుడు సరే ఇన్ని రోజులు పెండింగ్ ఉంటే స్టేట్ గవర్నమెంట్ని యూ హ్యావ్ టు అప్రిషియేట్ దట్ దే ఆర్ నాట్ ఆస్క్ ఫర్ ది వన్ టైం సెటిల్మెంట్. ఒకవేళ అడుగుంటే వేరే రకంగా ఉండేది, అడగకుండా కూడా చేస్తా ఉన్నారు మీరు. ట్రూ సార్, ఇది వాస్తవం సార్. State government is so magnanimous and paying at a time 31,000 crores. While paying so much amount, we can really have a dialogue with you. ఎంత కడతానో ఒకసారి కొంత తగ్గించేవాళ్ళు. మేబీ ఇట్ ఈస్ దేర్ ఇన్ ది ఎంటైర్ ప్రాసెస్. సో మీరు ట్రై టు మార్కెట్ ది స్టేట్ గవర్నమెంట్స్ గుడ్ గెస్చర్ and see to that of giving more and more, lending to the farming community what are means also requested that for the commercial crops. Sure, sir. Thank you. Thank you, sir. And now I request Sri Chandrasekhar Rao Garu, Canara Bank, to speak on the project. గౌరవనీయులు శ్రీ పల్లు బట్టి విక్రమార్క గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మరియు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి గారికి, మరియు వేదికను అలంకరించినటువంటి ఉన్నతాధికారులందరికీ నా నమస్కారములు. సార్, మీరు చెప్పినట్లు ఇది గొప్ప వ్యవసాయ పండుగ. ఎందుకంటే రైతులకి ఇంత మొత్తంలో వ్యవసాయ రుణాలు మాఫీ చేయడం అనేది సాధారణ విషయం కాదు. ఐ myself joined as agriculture officer, seen the spent more than 10 years in agriculture in banking. So it is a really చాలా సంతోషకరమైన విషయం. ఇటువంటి ప్రభుత్వము ఉండి రైతులకు ఇంత సహాయం అందిస్తున్నాం అన్నది వీ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. మేము చాలా సంతోషంగా ఉన్నాము. సో భవిష్యత్తులో కూడా ప్రభుత్వం ఇటువంటి చర్యలు చేపట్టి రైతులకు అన్ని విషయాల్లో సహాయం ఉంటుందని ఆశిస్తున్నాము. సో మేము ఆల్రెడీ మా బ్రాంచ్లన్నిటికీ కూడా మీరు చెప్పినట్టుగా విత్ ఇన్ నో టైమ్ ది లోన్ షుడ్ బి రెన్యూడ్. There should not be any time lag between taking the money and renewing the limits. అని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం. దీన్ని పూర్తిగా క్షేత్రస్థాయిలో జరిగేట్టుగా చూస్తాం సార్. అండ్ వీ ఎన్షూర్ దట్ ది ప్రోగ్రామ్ విల్ బి ఇంప్లిమెంటెడ్ వెరీ స్మూత్లీ అండ్ సక్సెస్ఫుల్లీ. థ్యాంక్ యూ. Thank you, Bhaskar Rao. Now I request Madam. విశాఖ భీమిలిపట్నం నియోజకవర్గ ఎండాడ జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన క్రియాశీల 4వ విడత సభ్యత్వం నమోదు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భీమిలిపట్నం జనసేన ఇన్ఛార్జ్ సందీప్ పంచకర్ల మాట్లాడుతూ జూలై 18 తారీఖు 2024 అండి ఈరోజు. ఇదే జూలై 18 తారీఖు 2021లో ఇక్కడున్న మా జనసేన నాయకులందరూ కూడా కలిసి మీ సహకారంతో మేము ఎర్రమట్టి దెబ్బల్లో నిరసన తెలిపాం. ఆ రోజు మీరందరూ కూడా వచ్చారు. మళ్ళీ తిరిగి ఇదే రోజు మనందరం కలవడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. మీకు ఆ రోజు తీసుకుంటే కనుక ఎర్రమట్టి దెబ్బల్లో అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని చెప్పి మా జన సైనికులు మా దృష్టికి తేగానే మేము దాదాపు ఒక 500 మంది జన సైనికులతో వెళ్ళి ఒక మానవహారం చేసి లోపల తవ్వుతున్న ప్రదేశాన్ని చూపించి ఆ రోజు ప్రజలకు ఎండగట్టాం. మేము ప్రజలు ఈ సమస్యను బయటికి తీసుకొచ్చాం. కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఆ సమస్య ఎంత దూరం వెళ్ళిందంటే జనసేన పార్టీ అప్పటి అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, ఇప్పటి డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఆయన ఎర్రమట్టి దెబ్బల ప్రాంతానికి వచ్చి ఆయన స్వయంగా కళ్ళతో చూసి జరుగుతున్న విధ్వంసాన్ని తెలుసుకుని దీన్ని అరికట్టాలి అని చెప్పని చాలా స్ట్రాంగ్ నిర్ణయం ఆ రోజు తీసుకున్నారు. ఈరోజు ఆయన జనసేన పార్టీ నుంచి ప్రభుత్వం స్థాపించడం, టీడీపీ సహకారం, బీజేపీ సహకారంతో ప్రభుత్వాన్ని స్థాపించడం, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈరోజు డిప్యూటీ సీఎం అవ్వడం, అదేవిధంగా మీకు ఎర్రమట్టి దెబ్బలు ఆయన దృష్టిలో ఉండటం చాలా మంచి పరిణామం మేము భావిస్తామండి. కాకపోతే ఇక్కడ ఏమైందంటే 6 నెలల నుంచి కూడా భీమిలి హౌసింగ్ సొసైటీ అని చెప్పి కొంతమంది ఎవరైతే 1980లో పర్మిషన్ పొంది అలవెన్స్లు పొంది అక్కడ ఒక ప్లాట్లు వేసుకోవడానికి వీళ్ళు అప్పటి ప్రభుత్వం ఇచ్చిన పర్మిషన్స్ ఉన్నాయో వాటితో వాళ్ళు కోర్టుకు వెళ్ళి ఆ ప్లాట్ భీమిలి హౌసింగ్ సొసైటీ కింద ఒక సొసైటీ కింద రిజిస్టర్ చేసుకుని వాళ్ళు తవ్వకాలు చేపట్టడం జరిగింది. ఇది కేవలం ఒక రోజు జరుగుతుంది కాదండి. గడిచిన 6 నెలలుగా కూడా వాళ్ళకి ఏదైతే ప్రాసెస్ ఉందో దాని లోపల తవ్వకాలు చేస్తారు. కాబట్టి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు తవ్వకాలు జరపక ముందే కనీసం మీకు కలెక్టర్ ఆఫీస్ నుంచి అదేవిధంగా జీవీఎంసీ నుంచి 6 షార్ట్ ఫాల్స్ ఇచ్చారనమాట. అంటే సిఆర్జెడ్ క్లియరెన్స్ కానివ్వండి, వాళ్ళ బౌండరీ సర్వే కానివ్వండి, అవన్నీ కూడా ఇచ్చారు. అవి క్లియర్ అవ్వకుండానే వాళ్ళు చదువులు చేయడం అనేది ఈరోజు అనుమానాలు తావిస్తుంది. కాబట్టి ఎప్పుడైతే సోషల్ మీడియాలోకి వచ్చిందో ఆ వచ్చిన వెంటనే మేము మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళడం, అక్కడికి సీఎంఓకి రావడం, సీఎంఓ నుంచి మళ్ళీ కలెక్టర్ గారిని ఆదేశించడం, డిప్యూటీ జాయింట్ కలెక్టర్ గారు వచ్చి ప్రదేశాన్ని పరిశీలించడం, నిన్న
మరి భీమిలి శాసనసభ్యులైన అవంతి గంట మాజీ ఎమ్మెల్యే అయిన అవంతి శ్రీనివాస్ గారి హయాంలో జరగంది ఎప్పుడు కూడా ఏంటంటే సమస్య చెప్పిన వెంటనే ఎప్పుడు కూడా స్పందించేవాడు కాదండి. మేము గతంలో ఎర్రమట్టి దెబ్బల గురించి చెప్పినప్పుడు మరి అప్పటి మాజీ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ గారు కానివ్వండి, అప్పటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి ఇప్పుడు స్పందించేవాడు కాదు. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పటి ఎమ్మెల్యే అయిన శ్రీ గంటా శ్రీనివాసరావు గారితో పాటు మేము జనసేన పార్టీ నుంచి ఈ బీజేపీ పార్టీ నుంచి కూడా ప్రాతినిధ్యం వహించి నిన్న సాయంత్రం మేము అక్కడికి చూడటం జరిగింది. అక్కడ జరుగుతున్న వర్క్స్ని పూర్తిగా ఆపించడం జరిగింది. దీని మీద మేము ఒక స్ట్రాంగ్ కమిటీని మేము నియమించమని చెప్పి మేము కోరాం గంటా శ్రీనివాసరావు గారిని. అదేవిధంగా వారు కూడా కలెక్టర్ గారికి తెలిపారు. పర్యావరణవేత్తలతో పాటు సైంటిస్టులతో పాటు ఏయూ ప్రొఫెసర్లతో పాటు ఒక స్ట్రాంగ్ కమిటీని నియమించాలి. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ద్వారా ఒక సర్వే జరగాలి. ఎర్రమట్టి దెబ్బల బౌండరీ ఎంత ఉందో పూర్తిగా కొలవాలి. దానికి ఒక బౌండరీ వాల్ నిర్మించాలి. అంతేకాకుండా బఫర్ జోన్ పెట్టాలి. ముఖ్యంగా జనసేన పార్టీ నుంచి ముందు నుంచి అడుగుతుంది ఏంటంటే బఫర్ జోన్ పెట్టాలి. కేవలం 292 ఎకరాలు మాత్రమే ఎర్రమట్టి దెబ్బలు ఉంది కదా, ఆ పక్క నుంచి మేము తవ్వేసుకుంటామంటే కుదరదు. దాని నుంచి కొన్ని మీటర్లు సైంటిఫికల్గా ఎంత దూరంలో కన్స్ట్రక్షన్ జరిగితే ఎర్రమట్టి దెబ్బలు డ్యామేజ్ అవ్వవో అంత దూరం బఫర్ జోన్ పెట్టి మాత్రమే కన్స్ట్రక్షన్ జరగాలి తప్ప కన్స్ట్రక్షన్ జరగడానికి వీల్లేదు. కుదిరితే వాళ్ళని రీలొకేట్ చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాం. రీలొకేషన్ జరగని పరిస్థితుల్లో బఫర్ జోన్ పెట్టి మాత్రమే కన్స్ట్రక్షన్ అనుమతి ఇవ్వాలి తప్ప. బుధవారం రాత్రి పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని ముళ్లమూరు బస్టాండ్ వద్ద నడి రోడ్డుపై అందరూ చూస్తుండగా కత్తులతో షేక్ రషీద్ అనే యువకుడి దారుణ హత్య ఘటనపై పల్నాడు జిల్లా ఎస్పీ కె శ్రీనివాసరావు స్పందించారు. ఈరోజు 8:30 సమయంలో వినుకొండ టౌన్లో జిలాని అనే వ్యక్తి తనకి రషీద్ అనే వ్యక్తికి ఉన్నటువంటి వ్యక్తిగత కక్షల వల్ల రషీద్ అనే వ్యక్తిని నరికి చంపడం జరిగింది. ఇటువంటి చర్యలు ఏమైనా కూడా ఎక్కడైనా ఏదైనా రిపీట్ అయితే చట్టపరంగా చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎవరైనా వీటిని ఎక్కడైనా ప్రోత్సహించినా కూడా వాళ్ళు కూడా చట్టపరంగా తీసుకునే చర్యలకి బాధ్యులవుతారు. రేపు పట్టణంలో కూడా ప్రజలందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాము. అందరూ సంయమనం పాటించాలి. ఎటువంటి నేర చరిత్ర ఇకపై కనబడినా కూడా అది ఉపేక్షించడం జరగదు. దీన్ని గమనించమని పోలీస్ నుంచి ఒక హెచ్చరిక అయితే ఖచ్చితంగా చేస్తున్నాము. దీన్ని ఖచ్చితంగా గమనించాల్సిన అవసరం కూడా అందరికీ ఉందని కూడా తెలియజేస్తున్నాం. 144 సెక్షన్ కూడా అది అమల్లోకి తీసుకుంటున్నాం. అక్కడ ఎవరు ఎటువంటి శాంతి భద్రతల విఘాతం కలిగించినా కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం. ఇప్పటి వరకు ఈ ఇద్దరి మధ్య ఉన్నటువంటి వ్యక్తిగత కక్షలే కారణంగా కనబడుతుంది. ఎటువంటి పార్టీల ప్రమేయం కానీ ప్రస్తుతానికి ఏమీ కనబడడం లేదు. కాబట్టి ప్రజలు దీన్ని గమనించి ఎటువంటి శాంతి భద్రతల సమస్యని తలెత్తనీయకుండా చూడాలని చెప్పడం జరుగుతుంది. ఇటువంటి చర్యలకు పాల్పడే ప్రతి ఒక్కరికి కూడా కఠినమైనటువంటి హెచ్చరికలు అయితే చేయడం జరుగుతుంది. పోలీస్ నుంచి కఠినమైన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి ఖచ్చితంగా చెప్పడం అయితే జరుగుతుంది. ఇప్పటి నుంచి ఇక్కడ 144 సెక్షన్ని అమల్లో పెడుతున్నాము. 144 సెక్షన్ కూడా ఇక్కడ అమల్లో ఉంది అని కూడా తెలియజేస్తున్నాము. జెండా పోసే కార్యకర్త కుటుంబానికి ఈ దేశంలో భరోసా కల్పించే ఏకైక పార్టీ జనసేన. కోన తాతారావు. గాజువాక నియోజకవర్గంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం జనసేన పార్టీ పిఎసి సభ్యులు మరియు గాజువాక ఇన్ఛార్జ్ కోన తాతారావు ఆధ్వర్యంలో నిర్వహించారు. పవన్ కళ్యాణ్ పై అభిమానంతో అనేక మంది స్వచ్ఛందంగా సభ్యత్వం నమోదు చేసుకోవడానికి వచ్చారు. ఈ సందర్భంగా కోన తాతారావు మాట్లాడుతూ రాష్ట్రంలో క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమానికి మంచి స్పందన వచ్చిందని, సభ్యత్వంతో పాటు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మంచి ఆలోచనతో 5 లక్షల రూపాయల ప్రమాద బీమా మరియు 50,000 వరకు ప్రమాద చికిత్స కొరకు అందించనున్నారని తెలిపారు. కిందటి ఏడాది 5,50,000 మందికి క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నారని, ఈ ఏడాది 9 లక్షల వరకు జనసేన పార్టీ సభ్యత్వం తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. గాజువాకలో సభ్యత్వం జోరుగా సాగుతుందని, ప్రజలందరూ ఇన్సూరెన్స్ తో కూడిన సభ్యత్వంను వార్డు పార్టీలో నాయకుల వద్ద తీసుకోగలరని తెలిపారు. ఇతర రాష్ట్రాల రాజకీయ పార్టీలు కూడా జనసేన పార్టీ ఇన్సూరెన్స్ తో కూడిన సభ్యత్వాన్ని ఆదర్శంగా భావించి సభ్యత్వ నమోదు కార్యక్రమాలు నిర్వహించాలని భావిస్తున్నారని కోన తాతారావు తెలిపారు. మా పార్టీ పెద్దలందరికీ
అందరికీ హృదయపూర్వక నమస్కారం. మీడియా వారికి కూడా స్వాగతం తెలియజేస్తున్నాం. ఈరోజు దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయనటువంటి ప్రక్రియ ఇవాళ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేపట్టారు. పార్టీ జెండా మోసే ప్రతి కార్యకర్తకి పార్టీ భరోసాగా ఉండాలని, పార్టీ జెండా మోసే కార్యకర్తల కుటుంబానికి పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అండగా ఉండాలనే ఆలోచనతో దేశం మొత్తం మీద 144 పార్టీలు దాదాపుగా ఉంటే అందులో మొట్టమొదటి రాజకీయ పార్టీగా జనసేన పార్టీ ఈ ఇన్సూరెన్స్ ప్రక్రియ అనేటువంటిది సాధారణ మెంబర్షిప్ తీసుకుంటూనే దాంతోపాటు ఇన్సూరెన్స్ అనేటువంటిది ఇవ్వటం మొట్టమొదటిసారి, తొలిసారి. ఇది ఇతర రాష్ట్రాల్లో కూడా అనేక పార్టీలు ఈ విధానాన్ని అనుసరించడానికి పవన్ కళ్యాణ్ గారితో సంప్రదించడం, వారితో మాట్లాడడం, ఇది ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారనే దాని మీద. ఎందుకంటే ఈ స్కీమ్ ఆదర్శవంతమైంది. మాకు ఇప్పటికే రాష్ట్రంలో 5,60,000 మంది క్రియాశీలక సభ్యులు ఉన్నారు. అలా ఏదైనా ప్రాంతీయ పార్టీకి క్రియాశీలక సభ్యత్వం ఉన్నటువంటిది 5,60,000 మంది ఎక్కడా లేరు. అది కేవలం జనసేన పార్టీకి ఉన్నారు. ఈ సంవత్సరం దీన్ని 9 లక్షల మందితో మేము రాష్ట్ర వ్యాప్తంగా మెంబర్షిప్ సభ్యత్వ నమోదు చేపట్టాలని, తద్వారా ముందుకెళ్ళాలనుకుంటున్నాం. అయితే మేము ఇదివరకు కంటే ఇప్పుడు ఈ సంవత్సరం మొన్న రాజకీయ ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలను చూసి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటం, మా ఎమ్మెల్యేలు కూడా 21 మంది, ఎంపీలు 22 మంది, ఎమ్మెల్సీలు వీళ్ళందరూ అధికారం రావటం ఇదంతా ఒక ఉత్సాహంగా తీసుకొని ఈసారి ఎక్కువ సంఖ్యలో చేయాలని ప్రజలు అనుకుంటున్నారు. చాలామంది ప్రజలు మాకు మెంబర్షిప్ కావాలని 3 రోజుల నుంచి అందరూ కోరుతూ ఉన్నారు. ఈ సందర్భంగా పాతగారు జంక్షన్లో ఇది ఎవరికి వాళ్ళు చేస్తారు. మా వాలంటీర్స్ ఉన్నారు, మా నాయకులు వాళ్ళు చేస్తారు. వార్డు అధ్యక్షులు అన్ని వార్డులకు ఉన్నారు. అన్ని వార్డులో వార్డు అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపడతారు. దానికి తోడు ఎవరికైనా సరే పబ్లిక్ కూడా ముందుకు వచ్చి సభ్యత్వం తీసుకుంటా ఉంటే వారికి కూడా ఇవ్వాలనే ఉద్దేశం మీద ఈ పాతగారు జంక్షన్లో దీన్ని ఇవాళ ప్రారంభించడం జరిగింది. దీనికి మీ సహకారం ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం అనేది ఈరోజు 18వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు 10 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా. వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాటు ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా మార్చిందని మంత్రి రామనారాయణ రెడ్డి విమర్శించారు. రాష్ట్ర సచివాలయం ఉందని విషయాన్ని అప్పటి సీఎం జగన్ మర్చిపోయారని మండిపడ్డారు. నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడితే 5 సంవత్సరాల విధ్వంసకర పరిపాలన ఏ విధంగా సాగిందో మన కళ్ళ ముందే అనేక సాక్ష్యాభూతాలు ఇవాళ మన ముందు ఉన్నాయి. ఇవన్నిటినీ సరిచేసుకోవాలి, దోపిడీని అరికట్టాలి, ఈ యొక్క అవినీతి సామ్రాజ్యానికి తుది పలుకులు పలకాలి. ఇప్పటికే ప్రజా తీర్పు ఇచ్చింది. ఎన్ని విన్యాసాలు జగన్ రెడ్డి అండ్కో చేసినా ప్రజలు తిప్పికొట్టారు, ఎన్డీఏకి మద్దతు పలికారు. ఇవాళ ఎన్డీఏ పాలన తీసుకొచ్చారు. ప్రధానమైనటువంటివి 2 అంశాలు ఈరోజు మీ ముందు పెట్టాలి, మీ అందరితో కూడా మాట్లాడాలి. మీ ద్వారా ఈ ప్రాంత ప్రజానీకానికి తెలిసి ప్రజల నుంచి కూడా స్పందన తీసుకురావాలని ఈనాడు మేము చేసేటువంటి ఈ ప్రయత్నం. ఎన్నికల సందర్భంలోనే మాట్లాడాం. మేము ఎన్నికల సందర్భంలోనే స్వయంగా నాటి ప్రతిపక్ష నాయకుడిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఎన్డీఏ పక్ష జనసేన అధినేతగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు కానీ, అభ్యర్థులుగా పోటీలో ఉన్నటువంటి నాలాంటి వాళ్ళు కానీ అనేక సందర్భాల్లో మాట్లాడారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2002 గురించి ఎంతో దారుణమైనటువంటి చట్టం అంటే ఆనాడు ప్రజలకు వివరించాం. దీనివల్ల రైతాంగం నష్టపోతుందని చెప్పాం. ఈ చట్టంలో రైతులకు కానీ, ఆ భూ యజమానులకు కానీ, గ్రామీణ ప్రాంత భూములు కలిగినటువంటి రైతాంగానికి తీవ్ర అఘాతం ఏర్పడబోతుంది, నష్టం రాబోతుందని మేము ఆనాడు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి చెప్పడం జరిగింది. ఆనాడు మేము వాగ్దానం చేశాం ఎన్నికల్లో,
మేము అధికారంలోకి వస్తే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని పూర్తిగా సమీక్షిస్తాం, అవసరమైతే దీన్ని రద్దుకి మేము కట్టుబడి ఉన్నామని చెప్పాం. రాష్ట్ర ప్రజానీకం ఆమోదించింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత రైతాంగం వాళ్ళకున్న భయాందోళన, వాళ్ళకున్న ఆవేదన, వాళ్ళకున్నటువంటి ఆలోచన, మన ఆస్తులకి మనకే భద్రత లేదా అనేటువంటి ఒక భయం, వీటన్నిటినీ తిరిగి మళ్ళీ మేము ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రాగానే ఆనాడు మా కళ్ళ ముందు కనబడిందంతా సమీక్షించుకున్నాం. ఈ చట్టాన్ని సమీక్షించడం కాదు, పూర్తిగా రద్దు చేయాలి అనేటువంటి ఆలోచనతో మేము మొన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం అంతా ఏకగ్రీవంగా ఈ చట్టాన్ని రద్దు చేయడానికి తీర్మానించుకొని దాన్ని రేపు శాసనసభలో బిల్లు రూపకంగా తెచ్చి, ఇంతకుముందు ఈ చట్టం బిల్లు రూపకంగా ఆమోదం పొందింది. ఇప్పుడు